హలో అండి. ఇంతకుముందు మనం ప్రీవియస్ 2024లో టెట్లో జరిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నాం కదా. అండ్ ఈరోజు సైకాలజీకి సంబంధించిన 60 బిట్స్ ఈ వీడియోలో చూసేద్దాం. జన్యువులలో ఉండే జీవరసాయన పదార్థము DNA. నెక్స్ట్, ప్రజ్ఞ అనేది గమ్యం అనుకుంటే జ్ఞానం అనున్నది దానిని చేరే మార్గం లాంటిది అని ఎవరి అభిప్రాయం? ఆప్షన్ 2 రాస్. ఒక వ్యక్తి గణితంలో మంచి తెలివితేటలు కనబరిస్తే మిగతా విషయాల్లో కూడా అదే రకంగా ప్రజ్ఞను చూపుతాడని ఏ సిద్ధాంతం సూచిస్తుంది? ఆప్షన్ 1 ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్, నార్సిజం అంటే ఏమిటి? నార్సిజం అంటే తనను తాను ప్రేమించుకోవడం అని అర్థం. ఆప్షన్ 3. నెక్స్ట్, 5th, హిపోక్రటీస్ రూపవర్గీకరణ ప్రకారం పసుపు పైత్యరసం ఉంటే ఆ వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు? హిపోక్రటీస్ రూపవర్గీకరణ ప్రకారం పసుపు పైత్యరసం ఉంటే ఆ వ్యక్తికి సహనం లేని వారుగా ఉంటారు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 6th, స్వయం ప్రతిపత్తి సందేహం. ఈ పరిస్థితి మనోసాంఘిక వికాస దశలలో ఏ దశ? ఇక్కడ స్వయం ప్రతిపత్తి సందేశం అనేది ఆప్షన్ 3 ఉత్తర శైశవం. నెక్స్ట్, రోషక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ ఇది ఏ రకము పరీక్ష? రోషక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ అనేది ప్రక్షేపక పరీక్షలు. ఇందులో ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షలు అనేవి ఉంటాయి. సో రోషక్ బ్లాక్ టెస్ట్ అనేది ప్రక్షేపక పరీక్షలు. క్రింది వాటిలో ప్రవర్తనపై మూర్తిమత్వంపై అధిక ప్రభావాన్ని చూపే గ్రంథులు ఏవి? సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అంతఃస్రావి గ్రంథులు. ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి? మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మానసిక వయసు బై వాస్తవిక వయసు ఇంటూ 100. నెక్స్ట్, 10th, పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? పగటి కలలు కనడం అనేది స్వైర కల్పన. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏ శ్రావకం చిన్నతనంలో ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘకాయులుగా పెరుగుతారు? సో దీనికి ఆప్షన్ 3 పీయూష గ్రంథి అనేది ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘకాయులుగా, అండ్ తక్కువగా స్రవిస్తే డార్ఫిజం. నెక్స్ట్, 12, బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను అమర్చిన వారు ఎవరు? ఎవరు అమర్చారు? గెసెల్. నెక్స్ట్, 13, అభ్యసనము ఈక్వల్ టు ఏంటది? ఆప్షన్ 4 అంత్య ప్రవర్తన మైనస్ ప్రవేశ ప్రవర్తన. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 14th, టీచింగ్ మిషన్ వీరి సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడింది. సో టీచింగ్ మిషన్ అనేది స్కిన్నర్ సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడింది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 15th, తరగతి గదిలో విస్తృతమైన బోధనా అనుభవాలను కల్పించాలని తారండైక్ ప్రతిపాదించిన సూత్రం. సో విస్తృతమైన బోధనను కల్పించాలని చెప్పింది బహుళ ప్రతిస్పందన నియమం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 16th, 3 తెల్ల పక్షులు అనున్నది ఏ భావన? 3 తెల్ల పక్షులు అనున్నది ఆప్షన్ 1 సంయోజన భావన. 17th, ఒక స్థితిలో జరిగే అభ్యసనము పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తంగా కాగలిగినప్పుడు అభ్యసన బదలాయింపు ఏర్పడిందని చెబుతాము అని అభ్యసన బదలాయింపులను నిర్వచించిన వారు ఎవరు? ఈ అభ్యసన బదలాయింపులను నిర్వచించిన వారు ఆప్షన్ 2 గారెట్. 18th, ఇంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ గ్రంథ రచయిత ఎవరు? గాల్టన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 19th, డేజావు అనగా మిథ్యా పరిచయ భావము. 4th one కరెక్ట్ ఆన్సర్. 20, గుర్తింపు పద్ధతి ద్వారా ధారణా స్థాయి హెచ్చుగా ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్త. ధారణా స్థాయి హెచ్చుగా ఉన్నట్లు కనుగొన్నది లు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో విద్యా బోధన ప్రక్రియలను ప్రతిపాదించింది ఏమిటి?
ప్రతిపాదించింది ఆప్షన్ 3 తైత్తిరీయోపనిషత్తు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. వైయక్తిక భేదాలకు వంశపారపర్య కారణాలు ఉన్నాయి. అవి కాకుండా ఉన్న ప్రధాన కారణం ఏమిటి? సో ఇక్కడ వైయక్తిక భేదాలకు ప్రధాన కారణం 2 సామాజిక వైవిధ్యం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని నిర్వచించింది ఎవరు? కొఠారి కమిషన్. నెక్స్ట్, సన్ డయల్ తయారీ గ్రామానికి సంబంధించిన వివిధ విషయాల సేకరణలు ఈ క్రింది వాటిలో ఏ ప్రకల్పనలోనివి? సో తయారీ అంటే ఏంటి? నిర్మాణాత్మక ప్రకల్పనలు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. విద్యార్థులు ఏకాగ్రతగా ప్రోత్సహించిన పద్ధతి. ఏకాగ్రత ఎప్పుడు ఉంటుంది? ప్రదర్శన చేసినప్పుడు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 26, వ్యక్తిని విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చేది ఏంటి? ఒక వ్యక్తి విశిష్టమైన గుర్తింపు తెచ్చేది ఆ వ్యక్తిలో ఉన్న సాధన, ప్రేరణ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27, వ్యక్తి సమస్యలకు కారణాలను వివరించి వాటి పరిష్కార మార్గాలను సూచించి సంఘంలో ఆ వ్యక్తి ప్రజ్ఞావంతునిగా మంచి పౌరునిగా చేసేది ఏంటి? సో ప్రజ్ఞావంతునిగా మంచి పౌరునిగా చేసేది ఆప్షన్ 3 మంత్రణం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గైడెన్స్ అన్నట్టు. నెక్స్ట్ 28, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. తరగతి గదిలో పాఠ్యాంశ బోధనకు ముందు చేసే మూల్యాంకనం. బోధనకు ముందు చేసేది ఏంటి? లోప నిర్ధారణ మూల్యాంకనం. 30, విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతాడు అంటే ఆప్షన్ 2 5 సంవత్సరాలలోగా. నెక్స్ట్, వ్యక్తిలో ఉండే శారీరక క్రోమోసోముల సంఖ్య. సో వ్యక్తిలో ఉండే శారీరక క్రోమోసోముల సంఖ్య 22 జతలు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తొలి ప్రామాణిక ప్రజ్ఞామాపని తయారు చేసింది ఎవరు? ప్రజ్ఞామాపని తయారు చేసింది ఎవరు? బినే. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మెదడు త్వరితంగా పెరిగే దశ ఏది? మెదడు ఎక్కువగా పెరిగే దశ శైశవము. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 4th వన్, వారసత్వ నియమాలను తెలియజేసిన వ్యక్తి ఎవరు? వారసత్వ నియమాలు అంటే జెనెటిక్, మెండల్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సంవేదన చాలక దశ వయసు ఏది? సో ఇక్కడ సంవేదన చాలక వయసు ఆప్షన్ 1 0 to 2 సంవత్సరాలు. 0 to 2 సంవత్సరాలు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఆప్షన్ 4 చాప్లిన్. ఆప్షన్ 4. మనోవిజ్ఞాన అధ్యయన పద్ధతిలో ఎక్కువ విశ్వసనీయత గల పద్ధతి ఏది? ఎక్కువ విశ్వసనీయత దేనికి ఉంటుంది అంటే ప్రయోగాత్మక పద్ధతి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 8th వన్, పర్సోనా అనేది ఏ భాషా పదం? పర్సోనా అనేది లాటిన్ పదం. ఆప్షన్ 2 కరెక్ట్. రక్తస్రావకం ఎక్కువగా స్రవించే మూర్తిమత్వ రకం వారి లక్షణాలు. 9th వన్, సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంతోషంగా ఉండడం, ఆశాజీవి, సంఘజీవి. 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్, షెల్డన్ ప్రకారం అబ్రహాం లింకన్ మూర్తిమత్వాన్ని 1.1.7 అని సూచిస్తే 7 దేనిని సూచిస్తుంది అంటే అంబకృషకాయత. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th, రక్షక తంత్రాలు వ్యక్తి దేనిని రక్షించి ఉపశమనం కలిగిస్తాయి? రక్షక తంత్రాలు అనేవి ఆహాన్ని రక్షించి ఉపశమనం కలిగిస్తాయి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 12th, 1879లో జర్మనీ లీప్జిగ్ నగరంలో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలను ప్రారంభించిన వారు ఎవరు? ప్రయోగాలను ప్రారంభించిన వారు ఆప్షన్ 3 విల్హెల్మ్ వూంట్. అభ్యసనానికి రాచబాట ఏంటి? అభ్యసనానికి రాచబాట ఏంటి? ఆప్షన్ 4 ప్రేరణ. నెక్స్ట్, బోధనా యంత్రాలకు ఆద్యుడు ఎవరు? బోధనా యంత్రాన్ని తయారు చేసింది ఎవరు? సిడ్నియల్ ప్రెస్సీ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అభ్యసన పరిశోధనలకు కోతులను ఎన్నుకున్న శాస్త్రవేత్త ఎవరు? కోతులను ఎన్నుకున్నది ఎవరు? ఆప్షన్ 3
కోహ్లర్. నెక్స్ట్, ఇంగ్లీష్ నేర్చుకున్న వ్యక్తి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాక అతనిలో జరిగే బదలాయింపులు ఏమిటి? సో ఇక్కడ ఇంగ్లీషు వేరు, కర్ణాటక సంగీతం వేరు. సో అక్కడ జరిగే బదలాయింపు ఏంటంటే శూన్య బదలాయింపు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రిమెంబరింగ్ గ్రంథకర్త ఎవరు? సో ఇక్కడ రిమెంబరింగ్ అనేది మనకి స్మృతిలో వస్తుంది. సో గ్రంథకర్త ఎవరు అంటే రాబర్ట్ బార్టలెట్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పుట్టిన తర్వాత శిశువులు, పక్షులు, జంతువులు పెద్దవారిని అనుకరించడం అనేది ఏంటంటే ఆప్షన్ 2 ఇంప్రింటింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నింద కంటే పొగడ్తలకే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపిన వారు ఎవరు? ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపిన వారు హర్లాక్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20, డేజావు అనే పదం ఏ భాషా పదం? డేజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ప్రజాస్వామ్య దేశాలలో బోధన ఏ అంశాన్ని కేంద్రీకృతంగా చేసుకొని జరుగుతుంది? బోధన అనేది విద్యార్థి కేంద్రీకృతంగా జరుగుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సాంఘిక అభ్యసనాన్ని పేర్కొన్నది ఎవరు? సాంఘిక అభ్యసనాన్ని పేర్కొన్నది ఎవరు? ఆల్బర్ట్ బండూరా. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రత్యేక విద్యా పరిధిలోకి రాని అంశం ఏది? ప్రత్యేక విద్యా పరిధిలోకి రాని అంశం చూడండి, అక్కడ విద్యా అవసరాలు, బోధనోపకరణాలు, ఉపాధ్యాయుడు అన్నీ వస్తాయి. కానీ రానిది ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు అనేది రాదు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 24, ప్రమేయ కార్యక్రమాల సోపానాలలో మొదటి దశ ఏది? సో మొదటిది ఏంటి ప్రమేయ కార్యక్రమాల్లో? అంచనా అనేది వస్తుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25, హ్యూరిస్ అనగా అర్థం ఏమిటి? హ్యూరిస్ అనగా మంచిగా వాసన పసిగట్టడం. నెక్స్ట్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అది. నెక్స్ట్ 26, బడిలో పూల తోటలో ఏర్పాటు చేయడం ఈ క్రింది పద్ధతి చెబుతుంది. పూల తోటను ఏర్పాటు చేయడం అంటే ప్రాజెక్ట్ పద్ధతిని ఏమంటాము? ప్రకల్పన పద్ధతి. సో ఆప్షన్ 2 కరెక్ట్. ఉపాధ్యాయుడు మాత్రమే ఎక్కువ సంఖ్యలో తయారు చేసేది ఏమిటి? ఉపాధ్యాయుడు మాత్రమే అంటే పాఠ్య ప్రణాళిక. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 28, మధ్యవర్తిత్వం వహించే వ్యక్తి ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకూడదు? ఎటువంటి ఒత్తిళ్లకు కూడా లొంగకుండా ఉండేవారే మధ్యవర్తిత్వం వహించే వ్యక్తి. నెక్స్ట్, ఎడ్సెట్ ఎంట్రన్స్ పరీక్ష ఏ రకమైన మూల్యాంకనం? ఏ రకమైనది? లోప నిర్ధారణ మూల్యాంకనం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలలో స్టెమ్ అనగా ఏంటి? స్టెమ్ అనగా సమస్య భాగం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అంతే అండి, ఇంతతో మనకి 60 బిట్స్ సైకాలజీలో అయిపోయాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.